పండుగ కొనసాగుతోంది. ఒక రోజు ముందే అంటే రేపు ఆదివారం కావడంతో 1వ తారీఖు. సో ఈ రోజే పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర ఖజానాకు సంబంధించి సో అయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 1వ తారీఖున టంచనగా ఇటు పేదలకు బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు సామాజిక పెన్షన్ ఏదైతే ఉంటుందో అది అందజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్ లో మా కరెస్పాండెంట్ నాయుడు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి? అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖున పెన్షన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి పరిస్థితి అనేది వాళ్ళ మాటలో చెప్తున్నటువంటి పరిస్థితులు. వైజాగ్ లో ఏంటి సిచ్యువేషన్? పవన్, ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి అప్పువారి దగ్గర ఉన్న మూలపేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ తెల్లవారుజాము నుంచే ఇస్తున్నారు. విశాఖ అంతటా కూడా జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పుడు కూడా సో వీళ్ళందరికీ పెన్షన్స్ ఇచ్చేందుకు ఇంటి వద్దకి ఆల్రెడీ రావడం జరిగింది. చూడొచ్చు, మనం ఆల్రెడీ అదే ప్రాంతంలో ఉన్నాం. సో వృద్ధులు కానీ వీళ్ళంతా పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చే సో సచివాలయ సిబ్బంది వీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడొచ్చు, వీళ్ళు తీసుకున్న వీళ్ళంతా లబ్ధిదారులు. ఎందుకంటే వర్షం జోరున కురుస్తున్నప్పుడు ఇక్కడ తెల్లవారి నుంచే కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక రోజు ముందుగానే మీకు అంటే నార్మల్గా 1వ తారీఖున ఇవ్వాలి, ఈరోజు 31. సో ఈ 31 ఇచ్చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకంతా బాగానే జరుగుతుంది. మా సార్ వచ్చి మాకు ఏది ఇబ్బంది పెట్టలేదు. మాకు అన్ని అందుబాటులోనే ఉంటున్నాయి. మా సార్ రావడమే మాకు ధైర్యము. అమ్మ, దాదాపు ఎంతమందికి ఇస్తున్నారు ఈరోజు? దాదాపు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు? సో 45 నెంబర్స్కి ఇస్తారు. ఇప్పటికి 11 నెంబర్స్ కంప్లీట్ చేశాను సార్. అంటే తెల్లవారు వర్షం పడుతుంది కదా, మరి పర్లేదా, ఇబ్బంది లేకుండా? లేదు సార్, ఇబ్బంది అయితే లేదు. సో మీ దగ్గర ఇప్పుడు 26 రకాల పెన్షన్స్ లో ఇప్పుడు ఏ రకాల వృద్ధులు, మహిళలు కాకుండా ఇంకా వికలాంగులు ఇలాంటి? వికలాంగులు ఒకటి ఉంది సార్, వృద్ధులు 43 ఉంది సార్ నా దగ్గర. అంతే. అమ్మా చెప్పండి, ఆల్రెడీ మీరు పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు కదా, ఒక రోజు ముందుగానే వస్తుంది. నార్మల్ గా అంటే ఒకప్పుడు ఉన్న పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్. సో ఇంట్లో ఖచ్చితంగా అంటే పిల్లలకు కావచ్చు, ఆల్రెడీ మీ మనవడు అబ్బాయి చెప్పాడు. మీ దాంట్లో డబ్బులు కూడా కొన్ని మీ వాళ్ళ పేరు మీద వేస్తున్నారు, పిల్లల పేరు మీద అని. మా మనోడు పేరు మీద వేస్తున్నానండి, కొన్ని నేను తింటున్నాను. బాగానే ఇస్తున్నారు పెన్షన్ అందరికీ. ఇతని వల్ల భగవంతుడి దయ వల్ల ఇతని వల్ల శుభ్రంగా ఉన్నాం మేము. సో ఒక రోజు ముందుగా రావడానికి నిలబడిస్తారండి? ఒక రోజు ముందుగానే ఇస్తున్నారండి పెన్షన్. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా మీరు, నార్మల్ గా మీకు 1వ తారీఖున వస్తుంది, ఈరోజు 31నే దాదాపు వచ్చేస్తుంది, రేపు సెలవు కావడంతో. అలాగే ఇప్పుడు మాకు బాగానే ఇచ్చారు, ఇది కూడా ఇచ్చేస్తుందండి. నన్ను మాట్లాడాలంటే పాలసీలు ఆడవు. అలాగే పేడంతే బాగానే ఇస్తున్నారు. నా ఒక రోజు ముందే ఇచ్చారు. ఏ ఆటకి వెళ్ళాలి ఇప్పుడు బాధ అర్జెంటుగా, నాకు ఒళ్ళు వణుకు. చూడొచ్చు, ఒక రోజు ముందే కానీ అయితే మరోవైపు అన్ని చోట్ల కూడా నాయకులు కానీ వీళ్ళు అంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఆల్రెడీ మీ ప్రాంతంలో మీరు పంపిణీకి వచ్చారు కాబట్టి ఎలా ఉంది? ఒక రోజు ముందుగానే ఇస్తుంది ప్రభుత్వం అనుకున్న మాట ప్రకారం. ఈరోజు మా వార్డు 18వ వార్డులో పెన్షన్ ఆగస్టు 1వ తారీఖు అందుకొని మళ్ళీ 31వ తారీఖు ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మా వార్డు ప్రజలందరూ కూడా పండగ వాతావరణం అయితే నెలకొంది. ఇంత వర్షంలో కూడా ఇంటి వద్దకే వచ్చి మేము పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గత ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో చాలా మంది వాలంటీర్లు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వరు, మీరు పెన్షన్ వచ్చి తీసుకోవాలి, అలా కూడా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. కానీ వాలంటీర్లు లేకపోయినా మేము ఇంటి వద్దకే వచ్చి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాము. మా నాయకుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అన్ని పథకాలు కూడా జనాల ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు ఒకే నెలలో రెండు సార్లు పెన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందుకి అన్ని పథకాలు కూడా మేము ప్రజల ముందుకు తీసుకుని వెళ్తామని చెప్తున్నాం. అమ్మా, నీకు ఆల్రెడీ డబ్బులు తీసుకోవడానికి వచ్చాక ఏం చేస్తావు? నీకు ఇచ్చిన 4,000తో పర్లేదు, చెప్పు ఏం చేస్తావు? ఏంటి ఇప్పుడు 4,000 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు కదా, ఏం చేస్తావు డబ్బులతో? అంటే ఒకప్పుడు పేరుకి ఇప్పుడు ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు 4,000 అయింది. అది ఈ నెలలో ఆల్రెడీ 1వ తారీఖు తీసుకున్నప్పుడు 31 కూడా తీసుకున్నావు కదా. మా సార్ బాగానే ఇస్తున్నారు, మాకు డబ్బులు బాగా అంటున్నాయి. చూడొచ్చు, అంటే ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేస్తావు నువ్వు? వండుకుంటున్నాము. చూడొచ్చు, మనం ఈ ప్రాంతంలో ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి వర్షం ఒకవైపు పడుతున్నప్పటికి కూడా సో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో దాదాపు 26 రకాలైన వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, వితంతువులు సంబంధించి అలాగే వీళ్ళంతా కూడా ఆల్రెడీ పెన్షన్ తీసుకోవడానికి వీళ్ళంతా కూడా వృద్ధులు వీళ్ళంతా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఒక రోజు ముందుగానే పెన్షన్స్ రావడం, దాదాపు ఆగస్టు నెలలో 2 సార్లు పెన్షన్ తీసుకోవడం వీళ్ళంతా కూడా ఆనందంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరేష్, నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్. ఏపీలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందుగానే వచ్చింది. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ఉర్వకల్లో పింఛన్దారులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి సుంకన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, 1వ తారీఖు రాగానే టంచునుగా పింఛను అందుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అక్కడ పింఛనుదారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ రోజు ఉర్వకల్లో సీఎం చంద్రబాబు పింఛన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు కదా, అక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? శంకరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నానికి అంతా కూడా ఓర్వకల్లు చేరుకొని పింఛన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏదైతే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ అంతా కూడా ఉదయం 6 గంటల నుంచే ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఓర్వకల్లు గ్రామ పంచాయతీ, ఓర్వకల్లు మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి 6 గంటలకే లబ్ధిదారుల చేతుల్లో పింఛన్ డబ్బులు పెడుతుండడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రాత్రి నుంచి కూడా చురుగ్గా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇరత్తెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన కూడా మార్పు చేయడం జరిగింది. ముందుగా అయితే పత్తికొండ మండలం పుచ్చకాల మండల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉండేది. అయితే అక్కడ భారీ వర్షం ఉండడంతో, ప్రతికూల వాతావరణంతో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లైన్ క్లియరెన్స్ లేకపోవడంతో కూడా ఏదైతే సడన్ గా మార్పు చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఓర్వకల్లులో అధికారులు ఫిక్స్ చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఏదైతే జిల్లా అధికార యంత్రాంతంతో కూడా ఓర్వకల్లుకు చేరుకొని ఇక్కడే ఏదైతే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరపులు ఎత్తుకున్నటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకి ఏర్పాట్లకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. అయినప్పటికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉండి ఏర్పాట్లనంతా కూడా చురుగ్గా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓర్వకల్లు రచ్చబండ దగ్గర కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే సచివాలయ సిబ్బంది కూడా ఇళ్లకు వెళ్ళి ఆ పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటలకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఓర్వకల్లో కూడా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ బందోబస్తు మధ్య ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లకు ఆటంకం కలుగుతున్నప్పటికీ వర్షం వల్ల అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అయితేనేమి, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ ఏర్పాట్లను ఏ చిన్న లోటుపాట్లు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉండవల్లి నుంచి వస్తారో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఓర్వకల్లుకు చేరుకుంటారు. ఓర్వకల్లులో ఇక్కడ దాదాపు ఒక 5-6 మంది కూడా పింఛన్దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 5 మందికి ఏదైతే పింఛన్లు అందించనున్నారో ఆ తర్వాత గ్రామ సభ జరుగుతుంది రచ్చకట్ట దగ్గర. గ్రామ సభలో పింఛన్దారులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మరికొంతమంది స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఓర్వకల్లులో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ముఖ్యమంత్రికి ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారో, ముఖ్యమంత్రి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన కూడా ఒక హామీ అయితే ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. మొత్తం మీద కూడా అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఏదైతే రేపు ఆదివారం కావడంతో ఒకరోజే పింఛన్ల పండుగ రావడంతో అయితే పింఛన్ లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.